హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం వంకాయ పండు మిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఈ రోటి పచ్చడి అమ్మ తయారు చేస్తుందండి. అవి పండిపోయిన పచ్చిమిరపకాయలు వేస్ట్ కాకుండా చేసిన పచ్చడి అనమాట. ఎప్పుడైనా మీకు కూడా పచ్చిమిరపకాయలు పండిపోతే ఇలా ట్రై చేయండి. దీనికోసం మనం ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ దినుసులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పండిపోయిన పచ్చిమిరపకాయలు 10-15 వరకు వేసుకోవాలి. వీటి బదులుగా మీరు పండు మిర్చితో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఈ మిరపకాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పెద్ద సైజులో ఉన్న 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఎప్పుడైతే టమాటాలు మెత్తబడతాయో అప్పుడు అందులో 2 పెద్ద వంకాయల్ని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. వంకాయలు టమాటాలు ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను దాదాపు అవి ఒక పెద్ద 2, ఇవి ఒక పెద్దవి 2 తెల్ల వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు ఎప్పుడైనా మీరు రోటి పచ్చడి చేయాలనుకుంటే తెల్ల వంకాయలతో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు అందులో 1 ఇంచు వరకు చింతపండు వేసేసి కాస్త మగ్గించుకోవాలి. ఇలా మగ్గిస్తే చింతపండు కూడా మెత్తబడుతుంది అనమాట. అలాగే వంకాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వంకాయలు బాగా వేగిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మీ దగ్గర రోల్ ఉంటే ఖచ్చితంగా రోట్లో నూరుకోండి. ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కచ్చబచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత మనం 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ రోటి పచ్చడిని మరీ మెత్తగా చేసేయకూడదండి, కొంచెం కచ్చపచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని డైరెక్ట్గా మనం వేడివేడి అన్నంలో తినేయొచ్చండి. మీరు కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. 1 టీ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.